అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఇది నిన్నటి బ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ నుంచి నిన్న ఫస్ట్ కదా, మేము హాలిడేస్ మాట, అందరూ ఇంట్లోనే ఉన్నారు. మా అన్నయ్య కూడా ఇంట్లో, అందరూ అంటే అన్నయ్య ఉన్నారు. మాకు మార్నింగ్ మబ్బులు ఫుల్గా వేసే, చాలా చల్లగా అనిపిస్తుంది వాతావరణం. ఎందుకంటే ఈ ఇయర్లోని ఈ సమ్మర్లో ఫస్ట్ టైం పడ్డమాట వర్షాలు మాకైతే. చాలా సడన్గా క్లైమేట్ అంతా మారిపోయింది. చాలా చల్లగా అనిపించింది. అలాగని చెప్పేసి వర్షం ఏం పడలేదండి. ఒక 10-15 మినిట్స్ పడింది. పెద్ద వర్షం అయితే కాదు, కానీ చల్లగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, దానివల్ల అందరూ హ్యాపీగా బయట కూర్చోవడం, నేను కూడా కూర్చున్నాను. ఎప్పుడు లేనిదే చల్లగా గాలి తగులుతుంటే చాలా బాగా అనిపించింది. గాలి అయితే విపరీతంగా వీచింది. బాగుంది, వాతావరణం అయితే చాలా బాగుంది. ఈరోజు ఇంకా మనకి వంట డ్యూటీ లేదు అనుకున్నాను, కానీ ఈరోజే ఎక్కువ పని అయిందన్నమాట. టైంలో వంట చేయటము, నెక్స్ట్ వచ్చేసి హెడేక్ వచ్చిందన్నమాట. లేట్గా తిన్నాము. ఇంకా నాకు ఎలా అయిపోయిందంటే, నైట్ మరి ఎలా పడుకున్నాను నాకు తెలియదండి. ఇంక మార్నింగ్ లేచేసరికి ఫుల్ హెడేక్ తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. అలా ఉందన్నమాట. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, ఎంత చల్లగా ఉందో. చాలా చాలా బాగుంది. పిల్లలైతే ఆడుకుంటున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. కానీ స్కూల్ సెలవు ఇచ్చారో లేదో కానీ, హాలిడేస్ అయ్యింది కానీ, పిల్లలు మాత్రమే మామూలు అల్లరి కాదండి అసలు. వాళ్ళ అరుపులు, కేకలు, ఏ గేమ్స్ అంటే గేమ్స్ ఆడడం, పడుకోవడం అనేది లేదు. ప్రశాంతంగా అయితే లేదు. బాగుంది. ఈరోజు వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది, లోపలికి వచ్చింది కొంచెం మాత్రమే. నేను బయట కూర్చున్నాను, ఒక సైడ్గా కూర్చున్నాను అన్నట్టు. కానీ భలే ఆ చిన్న కుక్కర్లా పడుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము వర్షం చూస్తున్నాం మాకు ఇక్కడ. అదే పల్లెటూరులో అయితే మనకి మంచి గ్రీనరీ కనిపిస్తుంది, మట్టి వాసన భలే వస్తుంది. ఇక్కడ మరి మనకు అలా ఉండదు కదా, అన్ని సిమెంట్ రోడ్లు, హౌసెస్ అలా ఉంటుంది. కాబట్టి ఆ నేచర్ని మనం ఎంజాయ్ చేయలేం. ఉన్నదాంతోనే మనం సర్దుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా పడుతుంది. పెద్ద వర్షం ఏం కాదండి, అంతే ఒక పావు గంట 20 నిమిషాలు పడినట్టుంది అంతే. ఇలాగ 4 పోర్షన్లు ఉంటాయి. అవతల వేరే వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ రెండు పోర్షన్లు ఉంటాయి. కొంచెం ఇటువైపు మేము ఉంటాం అన్నమాట. ఇంక నీళ్ళు అయితే పైనుండి వచ్చేసాయండి. ఇక్కడ బ్లాక్ అయిపోయింది, అందుకని తుడుస్తున్నాను అనమాట. వాటరు ఇంకా తుడవకపోతే ఇదంతా వాటర్ అయిపోద్ది, దానివల్ల ఇంకా తుడుస్తున్నాను. పడిపోతారు కదా పిల్లలు, కూడా ఆడుతున్నారు. స్టెప్స్ అటువైపు ఉంది, పైకి వెళ్ళాలంటే మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలన్నమాట. దానికోసం అని చెప్పేసి, ఇంకా దానికోసమనే కాదు, ఇల్లంతా బురద అయిపోద్ది అలా ఉంటే, అందుకని చెప్పేసి బ్లాక్ అయిపోయింది. ఇసుక అయితే వెళ్ళిపోయిందండి. పక్కన ఇల్లు కడుతున్నారు కదా, ఇల్లు కాదా అపార్ట్మెంట్ కట్టారు కదా, ఫుల్గా ఇసుక అనేది ఫుల్గా వచ్చేస్తుంది అన్నమాట. ధూళి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే 20 రూపీస్కి వీధిలోకి ఒక ఆయన వస్తారు, సామాన్లు తీసుకొస్తారు అన్నమాట. జీలకర్ర, అప్పడాలు అందరూ కొనుక్కుంటారు వీధిలో వాళ్ళు, బాగుంటాయి అతని దగ్గర. అలాగని చెప్పేసి నేను కూడా వెళ్ళాను కిందకి. వెళ్తే ఇంకా అప్పడాలు, జీలకర్ర, వాము, ఇంకా గోధుమ రవ్వ, ఇంకేదైనా 20 రూపీస్. ఇవి మసాలా ఐటమ్స్ అయితే, ఇప్పుడు కసూరి మెత్తి కానీ, బిర్యానీ అయితే 10 రూపీస్ అన్నమాట ఒక్కొక్క ప్యాకెట్. ఒక్కొక్క ఐటెం ఉంటుందన్నమాట. మనకి మామూలుగా అయితే కలిపిస్తారు, మసాలా షీట్ ఉంటుంది 10 రూపాయలు. అలా కాకుండా ఇది ఒక్కొక్కటి. ఇప్పుడు ధనియాలు 20 రూపీసేనండి. ఇవి ఉంటాయి కదా, ఏంటవి షాజీరా, ఇలాంటివన్నీ 10 రూపాయలు అన్నమాట. బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ 10 రూపీస్ అన్నమాట. నేను ఒకసారి ఒక 100 రూపాయలు తీసుకున్నాను, ఎందుకంటే నేను బిర్యానీస్ అవి చేస్తుంటాను కదా ఇంకా అని చెప్పేసి. ఇక్కడైతే ఉసిరి కూడా ఏంటో తీసుకున్నానండి, అది 50 రూపీస్. మంచిది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే ఇక్కడ దానిమ్మకాయలు తీసుకుని ఒక 2 డేస్ అవుతుంది. ఏవి చేయలేదు, అలా ఉంచేసాను పక్కన. ఇంక ఇవాళ ఇవి మొత్తం వలిచేసి జ్యూస్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి, ఇంట్లో వాళ్ళంతా తాగుదామని ఇంకా పక్కకు పెట్టాను. ఇంట్లో అన్నయ్య ఉన్నారు కదా, ఇంకా చేసిద్దాము. మరి బయటికి వెళ్తే హడావడిగా ఉంటుంది, తినడం అది సరిగ్గా తినరు. ఇవ్వండి, ఇవి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 20 రూపీస్. 20 ఉన్నాయి, 10 కూడా ఉన్నాయి.
ఇంక అలాగా టీ తాగాలనిపించిందన్నమాట. కొంచెం ఎందుకో హెడేక్‌గా అనిపిస్తుందండి 2 రోజుల నుంచి. కొంచెం తగ్గట్లేదు. అందు గురించి చెప్పేసి ఇంక టీ తాగుతున్నా. టీ కాదు కాఫీ తాగుతున్నానన్నమాట. అమ్మకు పెట్టివ్వమన్నాను ఇచ్చారు. ఇంక ఇవాళ అన్నయ్య అన్నారు బయటికి వెళ్తాను. ఫుడ్ ఏమి వండకూడదు. ఇంక నా మట్టుగా ఏదైనా కొంచెం రైస్‌ను, ఆకుకూర చేసుకుందాం అనుకుంటే సడన్‌గా మరి వర్షం పడిపోయింది కదా! ఇంకెక్కడికి వెళ్తారు ఈ టైంలో అని. ఇంక వెళ్ళరు కదా అని చెప్పేసి బిర్యానీ చెయ్యు, చికెన్ తీసుకొస్తాను అన్నారు. కరెక్ట్‌గా టైం ఇప్పుడు 12:30 ఎంతో ఆ టైం చెప్పారు. తీసుకొచ్చేసరికి 1 అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయింది. వండేసరికి 2:30 అలాగ అయిపోయిందన్నమాట. రైస్ బిర్యానీ అయితే మంచిగా చేద్దాం అనుకున్నాను. మరి అడుగు పట్టేసిందండి రైస్ కుక్కర్‌లో నేను చూసుకోలేదు. మొత్తానికి మాడిపోయింది. అంతే రైసే బానే ఉంది పైన. పైన ఒక కిందన ఒక ప్లేట్ పెడతాం కదా! దాని కింద మషాలా ఎళ్ళిపోయి అడుగు పట్టేసిందన్నమాట. ఇంకా నేను అనుకున్నంత ఇదిగా రాలేదు. ఇంకా టైం వచ్చి 2 అవుతుందండి. ఇంకా అవ్వాలి. ఇగో బిర్యానీ అయితే ఇలా అయింది. పర్వాలేదు తినొచ్చు. కాకపోతే మేమెప్పుడు తినే టేస్ట్ మాత్రం రాలేదన్నమాట. ఆ మాడడం వల్లో ఏంటో గానీ ఆ టేస్ట్ అయితే లేదు. బిర్యానీ అయితే ఇలా ఉంది. ఇంకా అయిపోయింది. కాసేపు అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇగో ఇక్కడ టీవీ చూస్తూ బయట చల్లగా ఉంది కదా! బయట చైరేసుకొని లోపలికి ఇంక టీవీ చూస్తూ ఉన్నాననమాట. కొన్ని ఛానెల్స్ చూస్తాను. నాకు నచ్చుతాయి. వాళ్ళు చేసే వంటలు గానీ, కొన్ని కామెడీగా మాట్లాడడం అలాంటివి బావుంటది. అవి చూస్తున్నాననమాట. ఇంక చినుకులయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అలా పడుతూ ఉన్నాయన్నమాట. కాపోతే పడ్డం ఏంటంటే కొంచెం అందరికి హ్యాపీగా చల్లగా ఆ పక్క పక్కన అందరూ కూర్చొనున్నారు. నేను కూడా బయట కూర్చున్నాను. ఎప్పుడు రాను. ఎందుకంటే ఇంకా అలా తిరుగుతూ ఉంటా కదా! ఇప్పుడైతే చల్లని గాలి, ఈ గాలనేది మనకిప్పుడు రేర్‌గా వస్తది. ఈ వర్షం గూడా అలాగే ఉంటది. అందు గురించి చెప్పేసి ఇంక అందరం అమ్మ, నేను కూర్చున్నామాట బయట. ఈ క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. బావుందండి. ఇక్కడ చెట్లేమి కనిపించవు. అన్ని బిల్డింగ్సే కనిపిస్తాయి. అదే పల్లెటూరులో అంటే వేరేలా ఉంటది. అంతే దేనికున్న వాల్యూ దానికుంటది. ఎక్కడున్న ఇబ్బంది అక్కడుంటదన్నమాట. అలా ఉంటది. ఇంక ఈవినింగ్ అయితే కొంచెం కాఫీ పెట్టుకొని తాగుతాను. ఈ మధ్య 2 డేస్ నుంచి కాఫీ మాత్రం విపరీతంగా తాగేస్తున్నానండి. ఇప్పటికి సెకండ్ టైము ఈవినింగ్ ఇలా తాగకూడదు. కానీ తాగుతున్నాను హెడేక్ వల్ల. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.